యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివి ఉన్నారు. అలాగే ప్రతిరోజు దేవుడు అందించే వాగ్దానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా. మరి మీరెంతగానో దీవించబడుతున్నారు. మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఉదయకాలం ఇచ్చారండి. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎంత భక్తి చేస్తున్నానే, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే, అయినా కూడా నాకేంటి ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ కష్టాలు, మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందరూ వదిలేశారు కదా ఈ కష్టాల మధ్యలో, ఆయన కూడా నన్ను విడిచిపెట్టాడేమో అని మనం బాధపడుతూ ఉంటాం కదా. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మనల్ని విడివడండి. దేవుడంట న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన పిల్లలకి న్యాయం చేస్తాడు. ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఏ వేదనలోనైనా ఎవరు నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు. బిడ్డలారా, ఏ కష్టాల్లో నిన్ను వదిలిపెట్టడు, ఏ అవమానాల్లో నిన్ను వదిలేయడు, ఏ నిందల్లో కూడా నిన్ను వదిలేయడు, ఏ ఆర్థిక పోరాటాల్లో కూడా నిన్ను వదిలేయడు. నిన్ను వదిలేయడానికి ఆయన మనుష్యుడు కాదు, ఆయన దేవుడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిచాడేమో దేవుడు, అందుకే నా జీవితంలో సమస్యలు పోవట్లా, కష్టాలు పోవట్లా, ఇబ్బందులు పోవట్లా, మరి నాకు మేలు అనుగ్రహించబడట్లా అని మనం బాధపడతాం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, నీకు తోడుగానే ఉంటాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదును విడిచిపెట్టలేదు. కష్టాల్లో, నష్టాల్లో, శోధల్లో, శత్రువులు ఎదురవుతున్న వేళ ఏ రోజు కూడా దావీదును వదిలేదు లేదు నాన్న. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో వారిని కాపాడుతానని, విడువునని దేవుడు మాట ఇస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు కదా, ఆయనకి భక్తి చేస్తున్నావు కదా, ఆయనను ఆరాధిస్తున్నావు కదా, నిన్నెందుకు విడుస్తాడు నాన్న? నిన్నెందుకు వదిలేస్తాడు నాన్న? నీ బంధువు విడిచిపెట్టుండొచ్చు, నీ స్నేహితుడు విడిచిపెట్టుండొచ్చు, నీ తోబుట్టులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, నీ భర్త, నీ భార్య నిన్ను విడిచిపెట్టుండొచ్చు, కానీ దేవుడు నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. దేవుడు నిన్ను విడువక ఎడబాయక నీతో ఉండే దేవుడు అయినాడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు. ఆయన భక్తురాలివి, ఆయన భక్తుడు కదా, ఏ కష్టం నీకు రానియడు, ఏ శోధన, ఏ శత్రు శోధన నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట నమ్ముతున్నారా? ఆయన ఇచ్చే మాట శ్రేష్టమైనది. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు. రెండవదిగా ఏ సమస్యలో నేను విడవనని చెప్తున్నాడు. అలాగే మూడవదిగా నేను కాపాడుతానని చెప్తున్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకో. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, యేసయ్యా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం నాకు నువ్వు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది మీ హృదయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. అయ్యా, నీవు న్యాయాన్ని ప్రేమించేవాడివి. అయ్యా, నీ భక్తులను విడువని దేవుడివి, నీ భక్తుల్ని కాపాడే దేవుడు ఉన్నావు. అవునయ్యా, నిన్ను ఆరాధించే, నీ భక్తి చేసే ఎవరిని కూడా విడువయ్యా, ఎడబాయవయ్యా. అవును తండ్రి, మనుషులు విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని ఎన్నడూ విడువని దేవుడికి మాకు ఉన్నందుకు వందనాలు. యేసయ్యా, ఎంతమందికి ఈరోజు అయ్యా ఇదిగో అన్యాయం జరుగుతుందో వారి కుటుంబాల్లో, యేసయ్యా వారికి మీరు న్యాయం జరిగించండి. ఆయన ఎంతమంది బిడ్డలు మనుషుల చేత విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారు, అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి. యేసయ్యా వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను యేసు నామములో తొలగిపోవును గాక.
వారికున్న అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగును గాక. అయ్యా నాయనా నా తండ్రి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక. అలాగే ఏ శత్రు పోరాటాల మధ్యలో బిడ్డలు నలిగిపోతున్నారో వారికి నీ కాపుదల కలుగును గాక. అయ్యా ఇదిగో తండ్రి నీ భక్తులను కాపాడే దేవుడు ఉన్నావు కనుక యేసయ్యా ఏ శత్రువుల వలన అయ్యా నీ భక్తులకు అయ్యా నీ బిడ్డలకు హాని కలుగకుండా నువ్వు కాపాడి రక్షించమని అయ్యా ప్రతి శోధనల మీద వారికి విజయాన్ని దయచేయమని ప్రతి శత్రుకాడు విర్రగొట్టి నాయన అయ్యా ఇదిగో తండ్రి వారి ద్వారా మీరు మహిమ పొందుకున్నామని నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటే వారి జీవితాలు నీ యొక్క ప్రభు నిండైన బ్లెస్సింగ్స్ దయచేయండి ప్రభా. నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీ కృప నీ దయా నీ కనికరం వారి మీదకి వచ్చును గాక యేసయ్యా. అలాగే ఈ దినమంతా ప్రభు నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.